విజయవాడ గుణదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది కొరత, ఇతర మౌలిక వసతుల సమస్యలను డాక్టర్లు, నర్సులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల కనీస వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం 21,000 రూపాయల నుంచి 40,002 రూపాయలకు పెంచింది. భవిష్యత్తులో కార్డు హోల్డర్ల సంఖ్య 3 లక్షల నుంచి 9 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆసుపత్రిని 300 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా, మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది కొంచెం మీరందరూ అక్కడ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాము చేసేసి రేపు 20వ తారీఖు నుంచి మాకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏదన్నా మంత్రివర్యుల దృష్టికి, సెక్రటరీ వర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించబోయే విధంగా కృషి చేద్దామని ఇక్కడ వచ్చి అందరినీ కలవటం జరిగింది. నిజంగా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. సుమారు 21 హాస్పిటల్స్కి ఇక్కడ సేవలు అందని చోట 21 హాస్పిటల్కి రెఫరల్ హాస్పిటల్ కింద కూడా వాళ్ళు పంపిస్తున్నారు. కానీ 3 లక్షల మంది కార్డు హోల్డర్లు ఉన్న తగు సౌకర్యాలు అయితే ఇక్కడ మిస్ అవుతున్నాయి. 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్న ఈఎస్ఐ ఎక్కడైనా కూడా కార్పొరేషన్కి సుమారు 300 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. మొన్నే 155 బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వర్క్లు కూడా మొదలుపెట్టారు. కానీ దీన్ని 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీసుకువెళ్ళాలి. ఇంతే కాకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇన్ని కార్డ్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా దేశంలో ఒక మెడికల్ కాలేజీ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగరం నడిబొడ్డున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచినీళ్ళు ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం లేకుండా ఉన్న ఈ ప్రదేశంలో కనుక ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ వింగో అనే కాకుండా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్నారంటే అన్ని డిపార్ట్మెంట్లు రావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనుక పాటిస్తే సుమారు 9 లక్షల మంది కార్డు హోల్డర్ల దాకా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి, సెక్రటరీ వర్యులకి, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్న విజయవాడ ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న, ఇంత చక్కగా వాతావరణంలో నడుస్తున్న ఈ హాస్పిటల్కి మరిన్ని హంగులు వచ్చే విధంగా కృషి చేస్తానని వారికి తెలియజేయడం జరిగింది.